హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డ్రామా క్వీన్ ఛానల్. హాయ్ అండి, అందరూ బాగున్నారు కదా? ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్న డ్రామా పేరు బిచ్ అండ్ రిచ్. డబ్బున్న గొప్ప గొప్ప వాళ్ళందరూ చెప్పే ఒకే ఒక మాట, అన్నిటికంటే డబ్బు ఇంపార్టెంట్ కాదు, సంతోషం, ఆరోగ్యం, ప్రేమ ఇవి ఇంపార్టెంట్ అని చెప్తారు. కానీ వాళ్ళ దగ్గర ఆ డబ్బు ఉంది కాబట్టి మాట్లాడుతున్నారు. అదే డబ్బే లేని వాళ్ళ దగ్గర ప్రతిదీ ఆ డబ్బుతోనే ముడిపడి ఉంటుంది. అది సంతోషమైన, ఆరోగ్యమైన. ఇదే విషయం వల్ల చాలా ఫ్రస్ట్రేటెడ్గా ఉన్న మన హీరోయిన్ ఆ డబ్బున్న వాళ్ళ మీద ఎంతో కోపంతో డబ్బుని ఎలాగోలాగా సాధించాలి అని చాలా కసిగా ఉంటుంది. అదే క్రమంలోనే తనకు కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ ఎదురవుతాయి. వాటిని ఎలా ఎదుర్కొంటుంది, వాటి నుండి ఎలా బయటపడుతుంది అనేదే మన ఈ సిరీస్. ఇంకా లేట్ చేసేయకుండా డ్రామా ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్టింగ్లో ఒక అమ్మాయి పార్ట్ టైం జాబ్ చేస్తూ తన సిచ్యువేషన్ గురించి బాధపడుతూ ఉంటుంది. తనే మన హీరోయిన్. తన పేరు హేయిన్. ఇప్పుడు పెద్ద పెద్ద రిచ్ పీపుల్ వాళ్ళ పిల్లలు చదివే ఒక స్కూల్ ముందు ఆ స్కూల్ మూసేయాలి అంటూ ధర్నా చేస్తుంటారు. అప్పుడే స్కూల్కి వస్తున్న స్కూల్ స్టూడెంట్స్ వీళ్ళని చూసి నవ్వుకుంటూ వెళ్ళిపోతారు. ఆ స్కూల్లో చదువుతున్న ఒక్కొక్క స్టూడెంట్ డబ్బుల్ని ఎలా దుబారాగా వాడుతున్నారు అనేది మనకి చూపిస్తారు. కొంతమంది వాళ్ళ బ్యాగ్స్ని కొన్ని లక్షలు పెట్టి కొనింటారు. ఇంకొంతమంది కేవలం ఫుడ్ తినడం కోసం ఆ రెస్టారెంట్ మొత్తం రిజర్వ్ చేసేసుకొని ఉంటారు. ఇంకొక పిల్లోడేమో తన షోరూంలోకి వెళ్ళి అక్కడుండే కాస్ట్లీయెస్ట్ బైక్ని కొంటాడు. ఇంకొక అబ్బాయి ఏమో తనకు నచ్చిన అమ్మాయికి కొన్ని లక్షలు పెట్టి డ్రెస్ తీసుకొచ్చి కొనిస్తే ఆ అమ్మాయి ఏమో చిన్న కుటుంబం నుంచి వచ్చింటుంది. ఆ రేట్ని చూసి భయపడి, నాకు ఇది బర్డెన్లా అనిపిస్తుంది, ప్లీజ్ నాకు వద్దు, నువ్వే తీసుకో అని అంటుంది. దాంతో కోపం వచ్చిన ఆ అబ్బాయి ఆ డ్రెస్ని అక్కడ డస్ట్బిన్లో పడేసి వెళ్ళిపోతాడు. ఇప్పుడు సీన్లో ఈ పోలీస్ ఆఫీసర్ ఈ అమ్మాయిని ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఈ అమ్మాయి వాళ్ళ స్కూల్లో పూర్ ఫ్యామిలీస్ నుంచి వచ్చి స్కాలర్షిప్ ద్వారా వాళ్ళ స్కూల్లో చదువుకుంటున్న పిల్లల్ని బులీ చేస్తుంది అన్న దాంతో ఆ అమ్మాయి ఏమో చాలా రెక్లెస్గా, కేర్లెస్గా ఆన్సర్ చేస్తూ ఉంటుంది. దాంతో ఆ పోలీస్ ఆఫీసర్కి చాలా కోపం వస్తూ ఉండంగానే అతని జూనియర్ పరిగెత్తుకుంటూ వచ్చి అతని చెవిలో ఏదో చెప్తాడు. వెంటనే డోర్లు తోసుకొని మరి పిల్లలందరూ వచ్చి తన తప్పేం లేదు, మేమే చేశాము అంటూ నింద వాళ్ళ మీదకి వేసుకుంటూ ఉంటారు. ఈ అమ్మాయి పేరు జెనా. ఈ అమ్మాయి ఈ స్కూల్లోని ది రిచెస్ట్ మ్యాన్ కూతురు అనమాట. అందుకే ఆ అమ్మాయికి అంత పొగరు. ఇప్పుడు ఎవిడెన్స్ లేదు, నన్ను ఎలా ఇన్వెస్టిగేట్ చేసి అరెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు? మీరు వాడే ల్యాప్టాప్ కూడా మా కంపెనీదే, మీకు కొత్త ల్యాప్టాప్ కావాలంటే చెప్పండి, ఇప్పిస్తాను అని చాలా యాటిట్యూడ్తో మాట్లాడుతుంది. చేసేదేమీ లేక పోలీస్ ఆఫీసర్ సైలెంట్ అయిపోతాడు. ఆ స్కూల్కి తనే క్వీన్ అన్న ఫీలింగ్లో ఉంటుంది. ఇప్పుడు సీన్లో బస్సులో వెళ్తున్న మన హేయిన్ తన ఫోన్లో ఒక న్యూస్ని చూస్తుంది. వాళ్ళ ఊర్లోనే చాలా పెద్ద ప్రెస్టీజియస్ స్కూల్ అంటూ జెనా చదువుతున్న చోంగ్దామ్ స్కూల్ గురించే మాట్లాడుతూ ఉంటారు. అలా వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉండగా ఆ స్కూల్లో చదవడం అదృష్టం కదా, కేవలం డబ్బున్న వాళ్ళకే ఆ అదృష్టం దక్కుతుంది అని మాట్లాడుతూ ఉంటే హేయిన్కి కొంచెం బాధగా అనిపిస్తూ ఉంటుంది. అలా ఒక స్టాప్లో దిగి ఒక అడ్రస్ని పట్టుకొని వెతుక్కుంటూ వెళ్తుంది. అక్కడికి ఇంట్లోకి వెళ్ళడానికంటే ముందు స్పెక్ట్స్ పెట్టుకొని కాలింగ్ బెల్ కొడుతుంది. అలా ఇంట్లోకి ఎంటర్ అయిన వెంటనే ఎంత పెద్ద బంగ్లానా, ఎంత అందంగా ఉంది అని ఆశ్చర్యపోతూ ఎంటర్ అవుతుంది. ఆ ఇంట్లో వాళ్ళ కూతురికి ట్యూషన్ టీచర్ లాగా మన హేయిన్ వెళ్తుంది. కానీ తను కూడా ఒక హై స్కూల్ స్టూడెంట్ అన్న విషయం చెప్పకుండా తను ఆల్రెడీ గ్రాడ్యుయేషన్ చేస్తుంది అని అబద్ధాలు చెప్తూ అక్కడ జాబ్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది. అప్పుడే అక్కడున్న బిస్కెట్లు తినబోతూ ఉంటే అవి చాలా కాస్ట్లీ బిస్కెట్లు అంటూ కావాలనే హేయిన్ని చిన్న చూపు చేసి ఆమె మాట్లాడుతుంది. దాంతో పాపం హేయిన్కి ఆ బిస్కెట్ కూడా తినబుద్ధి కాక మళ్ళీ వెనక్కి పెట్టేస్తుంది. హేయిన్ మంచి అమ్మాయి అని అనుకొని ఆమె హేయిన్కి జాబ్ ఇస్తుంది. ఇంకా హేయిన్కి తన పార్ట్ టైం జాబ్కి టైం అవ్వడంతో పరిగెత్తుకుంటూ స్టోర్ దగ్గరికి వచ్చేసరికి తన కోసం ఆల్రెడీ ఒక అమ్మాయి వచ్చి వెయిట్ చేస్తుంది అని హేయిన్కి తెలిసి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తుంది. ఆ అమ్మాయి ఐడి కార్డ్స్ పెట్టి తీసుకుని తను ఇప్పుడు జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళింటుందన్నమాట. ఈ అమ్మాయి హేయిన్కి ఫ్రెండ్ లాగా. తినే కాలేజ్లో చదువుతూ ఉంటుంది.
నెక్స్ట్ డే స్కూల్లో తన ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతూ ఉంటుంది హేయిన్. అప్పుడే ఫుల్గా ఓవర్ వర్క్ చేయడం వల్ల తన ముక్కులో నుండి బ్లీడింగ్ అవుతుంది. అది ఆపడానికి ట్రై చేస్తూ ఉండంగానే ఒక అమ్మాయి వచ్చి సార్ పిలుస్తున్నారు, స్టాఫ్ రూమ్ కంట వెళ్ళు అని చెప్పడంతో హేయిన్ అక్కడికి వెళ్తుంది. అప్పుడే వాళ్ళ సార్ ఒక లాంగ్వేజ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కోసం కొంతమంది పిల్లల్ని అబ్రాడ్కి తీసుకెళ్తారు. దానికి అమౌంట్ అయినా పే చేయొచ్చు, లేకపోతే స్కాలర్షిప్ ద్వారా అయినా వెళ్ళే ఛాన్స్ తెచ్చుకోవచ్చు. అందుకే హేయిన్ చాలా కష్టపడి చదువుకొని ఆ స్కాలర్షిప్కి కావాల్సినన్ని మంచి మార్కులు తెచ్చుకుంటుంది. కానీ నువ్వు అలా స్కాలర్షిప్లో వెళ్ళడానికి కుదరదు అని వాళ్ళ సార్ చెప్తాడు. దాంతో హేయిన్ షాక్ అవుతుంది. ఎందుకు ఏంటి అని అడగడంతో నీకంటే ఎక్కువ అవసరం ఉన్న ఒక అమ్మాయి ఉంది, ఆమె పేరెంట్స్ ఇద్దరూ చనిపోయారు, అందుకే ఆ అమ్మాయికి ఇస్తున్నాము అని చెప్పడంతో హేయిన్కి కోపం వస్తుంది. ఆ అమ్మాయికి నాకంటే ఎక్కువ అవసరం ఉన్నంత మాత్రాన నా ఛాన్స్ తీసేసి ఆ అమ్మాయికి ఎట్లా ఇస్తారు అని కోపంగా అక్కడి నుండి వచ్చేస్తుంది. అలా తను వస్తూ ఉన్నప్పుడే ఇంకొంతమంది పిల్లలు క్లాస్ బయట నిలబడుకొని హేయిన్ ఫారెన్ ట్రిప్కి వెళ్తున్నాం కదా, అక్కడ మనం అందరం కలిసి చదువుకుందామా అని అడుగుతారు. నేను ఫారెన్ ట్రిప్కి రాలేను, నాకు స్కాలర్షిప్ రాలేదు అని చెప్పుకోవడం ఇష్టం లేక ఆ ట్రిప్కి రావడం నాకు ఇష్టం లేదు, నేను డ్రాప్ అవుతున్నాను అని అబద్ధాలు చెప్తుంది. ఇంటికి వచ్చేసరికి వాళ్ళ నాన్న ఫుల్ కాళ్ళు నొప్పితో కూర్చొని ఉంటాడు. ట్యాక్సీకి అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టడం ఎందుకు అని బస్ స్టాండ్ నుండి ఇంటి వరకు నడుచుకుంటూ వచ్చింటాడు. దాంతో హేయిన్కి ఇంకా కోపం వస్తుంది. ఇప్పుడు సీన్లో నెక్స్ట్ డే హేయిన్ ఈ అమ్మాయికి ట్యూషన్ చెప్పడానికి వెళ్తుంది. ఈ అమ్మాయి పేరు నయాన్. ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ మొన్ననే కొత్తగా కొనిచ్చిన ఒక బ్యాగ్ని పట్టుకొని చూసుకుంటూ మురిసిపోతూ ఉంటుంది. అలా వాళ్ళ మాటల మధ్యలో ఆ బ్యాగ్ కొన్ని లక్షల ఖరీదు చేస్తుందన్న విషయం తెలిసి హేయిన్ షాక్ అవుతుంది. అనవసరంగా డబ్బులు ఎందుకు ఇలా దుబారా చేస్తున్నారు అని బాధ కూడా పడుతుంది. అలా ఆ కాస్ట్ తెలిసిన తర్వాత నేను ఏదైతే అబ్రాడ్కి లాంగ్వేజ్ నేర్చుకోవడానికి వెళ్దాం అనుకుంటున్నానో దానికి కావాల్సినంత డబ్బుతో ఈ అమ్మాయి ఒక్క బ్యాగ్ కొనుక్కొనింది అని బాధపడుతుంది. అదే విషయంగా ఆ అమ్మాయికి క్లాస్ కూడా పీకుతుంది. దాంతో ఆ అమ్మాయి నాకు అలా అయితే ఇలాంటివి 2 బ్యాగ్స్ ఉన్నాయి కాబట్టి ఒక బ్యాగ్ నువ్వే తీసేసుకో అని అంటుంది. వెంటనే దాన్ని తీసుకుందామని వెళ్ళేసరికి ఊరికే జోక్ చేశాను, డబ్బులు లేని ప్రతి ఒక్కరూ అనవసరంగా డబ్బులు ఎందుకు ఇలా ఖర్చు పెడుతున్నారు అని డబ్బున్న వాళ్ళని అంటారే కానీ వాళ్ళకి కనుక ఛాన్స్ వస్తే ఖచ్చితంగా అదే వస్తువుని తీసుకోవడానికి వాళ్ళు కూడా ట్రై చేస్తారు అని చెప్తుంది. అలానే మిమ్మల్ని అన్నానని కాదు అని చెప్పి కవర్ చేసేస్తుంది. ఇంకా ట్యూషన్ అయ్యాక కన్వీనియన్స్ స్టోర్లో పార్ట్ టైం వర్క్ చేసేటప్పుడు తన ఫ్రెండ్ వస్తుంది. అలా వాళ్ళ మాటల్లో ఆ అమ్మాయి తన కాలేజ్లో ఒక అమ్మాయి గురించి చెప్తుంది. ఆ స్టోరీ అంతా విన్న తర్వాత నీతేంటి అని అడిగితే నీతంటూ ఏమీ లేదు, ఎంత కష్టపడ్డా దానికంటూ ఒక లిమిట్ ఉంటుంది అన్నట్టు మాట్లాడుతుంది. ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ తను ట్యూషన్ చెప్పడానికి వెళ్తుంది. కానీ ఇంకా నయాన్ ఇంటికి రాలేదు. అలా తన కోసం వెయిట్ చేస్తూ ఉండంగానే అక్కడ తన రూమ్లో ఉన్న వస్తువులన్నీ ఒక్కొక్కటిగా చూస్తూ ఉంటుంది హేయిన్. అప్పుడే ఆ బ్యాగ్ని చూసి ఇందులో అంత స్పెషాలిటీ ఏముంది అని వేసుకొని అద్దం ముందు ఒక 2 ఫోటోలు తీసుకుంటుంది. ఇంకా ఆ ఫోటోలని తన ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసి ఈ బ్యాగ్ ఇంత ఖరీదంట, దీనికి అంత అవసరమా చెప్పండి అని క్యాప్షన్ పెడుతుంది. అంతలో నయాన్ వస్తుందన్న విషయం గమనించి వెంటనే బ్యాగ్ అక్కడ పెట్టేసి కూర్చుంటుంది. తర్వాత ట్యూషన్ అంతా అయిపోతుంది. నెక్స్ట్ డే తను స్కూల్కి వెళ్ళేసరికి అందరూ తనని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. ముందు రోజు కలిసి చదువుకుందాము అని అడిగిన పిల్లలు నిజం చెప్పు, నీకు స్కాలర్షిప్ రాలేదు అన్న విషయం మాకు తెలిసింది, అందుకే నువ్వు రావట్లేదు కదా, నీ దగ్గర కూడా డబ్బులు లేవు కదా అని అడుగుతూ ఉంటే అందులో ఒక అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి నువ్వు ఇంత రిచ్ అన్న విషయం మాకు తెలియదు అని అనడంతో షాక్ అయ్యి వెంటనే పరిగెత్తుకుంటూ వాష్రూమ్లోకి వెళ్ళి తన ఫోన్ చెక్ చేసుకుంటుంది. అప్పుడే ఇన్స్టాగ్రామ్లో తను పెట్టిన ఆ పోస్ట్కి చాలా లైక్స్ అండ్ కామెంట్స్ వచ్చి ఉంటాయి. అందులో నువ్వు ఇంత రిచ్ అన్న విషయం మాకెవ్వరికీ తెలియదు అని చాలామంది కామెంట్ చేసింటారు. నువ్వు ఇంత అదృష్టవంతురాలివి, నువ్వు ఇంత ధనవంతురాలివి, నిన్ను చూస్తుంటే మాకు జెలసీ వేస్తుంది అని చాలామంది పెట్టింటారు. అంతలో ఒక అమ్మాయి హేయిన్ని బయటికి లాక్కొచ్చి నిజం చెప్పు, నువ్వు పూరా లేకపోతే రిచ్చా అని అడుగుతుంది. తను ధనవంతురాలు కాదు అన్న విషయం చెప్తే అందరూ తనని ఏడిపిస్తారేమో అన్న దాంతో ఆ మూమెంట్లో హేయిన్ అవును నేను రిచ్ అని అబద్ధం చెప్పేస్తుంది. నెక్స్ట్ డే నయాన్ కంటే ముందే ఆ ఇంటికి వెళ్ళి తన వస్తువులన్నీ వేసుకొని ఫోటోలు తీసుకొని ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తుంది. దాంతో మన ఎపిసోడ్ 1 ఎండ్ అవుతుంది. ఎపిసోడ్ 2 స్టార్టింగ్లో వీళ్ళ 4 పిల్లలు ఇక్కడ కూర్చొని ఉంటే ఇంకొంతమంది నిలబెట్టి మీలో నిజం చెప్పండి, ఎవరు మా మీద కంప్లైంట్ ఇచ్చారు అని ఇంకొక 3 పిల్లలు వాళ్ళని బెదిరిస్తూ ఉంటారు. ఒక అబ్బాయికి అది నచ్చక అక్కడ నుండి లేచి వెళ్ళిపోతాడు.
అక్కడున్న వాళ్ళలో ఎవరు కంప్లైంట్ ఇచ్చారో కనుక్కోలేకపోయినందుకు జనాకి కోపం వచ్చి వాళ్ళనే స్విమ్మింగ్ పూల్లోకి దూకమంటూ పనిష్మెంట్ ఇస్తుంది. ఇప్పుడు సీన్లో స్కూల్లో కొంతమంది పిల్లలు హేయిన్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఓపెన్ చేసి అందులో హేయిన్ చేసిన పోస్టులన్నీ చూస్తూ, నువ్వు ఇంత రిచ్ అన్న విషయం మాకు అస్సలు తెలీదు, నీ దగ్గర అన్నీ ఎంత మంచి మంచి వస్తువులు ఉన్నాయో అని పొగుడుతూ ఉంటారు. ఇవన్నీ పోస్టులు పెట్టావు కానీ ఎప్పుడు ఎందుకు స్కూల్కి తీసుకురావు అని అడుగుతారు. వెంటనే హేయిన్ ముందు రోజు వాళ్ళ ఫ్రెండ్ తన క్లాస్మేట్ గురించి ఒక కథ చెప్పింటుంది. అదే స్టోరీని తన స్టోరీలాగా చెప్తుంది. నేను చిన్నగున్నప్పటి నుంచి అంత రిచ్గా ఉన్నా నేను నా సొంతంగా ఇండిపెండెంట్గా ఉండాలని అనుకుంటున్నాను. అందుకే నా డబ్బు నేను సంపాదించడం కోసం పార్ట్ టైం జాబ్లు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాను అని అబద్ధాలు చెప్తుంది. అంతలో పక్కనుండే అమ్మాయి, అలాంటప్పుడు ఆ లగ్జరీ ఐటమ్స్ని ఎందుకు నీ ఇన్స్టా అకౌంట్లో పోస్ట్ చేసుకోవాలి, అవి నువ్వు కొనలేదు కదా అని అడుగుతుంది. వెంటనే ఇల్లు, అకామిడేషన్, ఫుడ్ ఇవన్నీ నా పేరెంట్స్ బాధ్యత కాబట్టి వాళ్ళు నా మీద ప్రేమతో నాకు ఇవన్నీ చేస్తారు. అందుకే అవన్నీ వాడుకుంటాను. ప్రెజెంట్ వాటన్నిటిని వాడుకుంటున్నా, మిగతా ఖర్చులకు కావాల్సిన డబ్బు నేనే సంపాదించుకుంటున్నాను. ఫ్యూచర్లో వీటికి కూడా డబ్బు నేను ఇచ్చేస్తాను అని చెప్తుంది. దాంతో మిగతా పిల్లలందరూ ఎంత మంచి ఆలోచన ఈ అమ్మాయిది అని ఇంకా ఎక్కువ అడ్మైర్ చేయడం స్టార్ట్ చేస్తారు. అందుకే నేను ఇవన్నిటిని స్కూల్కి తీసుకొచ్చి షో ఆఫ్ చేయడం నాకు ఇష్టం లేదు అని చెప్తుంది హేయిన్. నువ్వు ఇంక ఇలాంటి పోస్టులే చేస్తూ వచ్చావు అనంటే నువ్వు చాలా పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ అయిపోతావు. దాంతో నిన్ను అడ్వర్టైజ్మెంట్స్ చేయమని చాలా కంపెనీలే వస్తాయి. నువ్వు బాగా డబ్బులు సంపాదించవచ్చు అని ఒక అమ్మాయి అంటుంది. అది విన్న హేయిన్ ఎంతో ఆశగా, అవునా, దీని ద్వారా కూడా డబ్బులు సంపాదించవచ్చా, ఎంత వస్తాయి అని అడిగితే చాలా డబ్బులే వస్తాయని మా ఫ్రెండ్ చెప్పింది అని అంటుంది. ఇక్కడ చోంగ్దామ్ స్కూల్లో ఇంగ్లీష్ టీచర్ క్లాస్ తీసుకుంటున్న టైంలో జనా నిద్రపోతుంటుంది. దాంతో ఆమెకు కోపం వచ్చి జనాని లేపి తిడుతుంది, ఈ యాటిట్యూడ్ ఏంటి అంటూ. నువ్వు ఇన్నిసార్లు చెప్పినా మిగతా వాళ్ళు నన్ను ఎవరూ లేపలేదు అంటే అప్పుడే అర్థం చేసుకోవాలి. రీసెంట్గా స్కూల్కి వచ్చావంట కదా అంటూ బోర్డు మీద దేన్నైతే రాసి ప్రొనౌన్సియేషన్ ఎలా చేయాలని నేర్పిస్తూ ఉంటుందో దాన్ని ఇంకా పర్ఫెక్ట్గా జనా చెప్పి, నీ ప్రొనౌన్సియేషన్ చాలా చెత్తగా ఉంది అంటూ పడుకుంటుంది. దాంతో టీచర్కి చాలా కోపం వస్తుంది. ఇప్పుడు సీన్లో హేయిన్ మళ్ళీ నయాన్ కంటే ముందే వాళ్ళ ఇంటికి వచ్చి అక్కడ ఉన్న వస్తువులన్నీ ట్రై చేద్దామని అనుకుంటుంది. అప్పుడే వాళ్ళమ్మ బయటికి వెళ్తూ హేయిన్ కనపడడంతో నయాన్ కోసం చెప్పాల్సిన క్లాస్కి కావాల్సిన ప్రిపరేషన్ చేసుకుందామని ముందే వచ్చాను అని చెప్తుంది. అవునా, థ్యాంక్ యూ అంటూ అప్రిషియేట్ చేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది వాళ్ళమ్మ. నయాన్ రూమ్లోకి వెళ్ళిన వెంటనే తన వస్తువులు, డ్రెస్ అన్నీ వేసుకొని చాలా ఫోటోలు తీసుకుంటూ ఉంటుంది. అలా ఇంకా ఈరోజు హేయిన్ ఇంకొంచెం అత్యాశతో ఇంకా ఏమైనా కొత్త వస్తువులు దొరుకుతాయా అని వాళ్ళ అమ్మ కబోర్డ్ దగ్గరికి కూడా వెళ్తుంది. అక్కడ చాలా కాస్ట్లీ జ్యువెలరీ ఉంటే దాన్ని పెట్టుకొని చూస్తూ ఉండంగానే హౌస్ కీపర్ అక్కడికి వచ్చి ఇక్కడేం చేస్తున్నావు అని అడగడంతో వెంటనే ఆ నెక్లెస్ని దాపెట్టేస్తుంది. ఏం లేదు, వాష్రూమ్ కోసం వెళ్తూ ఇటువైపు వచ్చి అన్నీ చూస్తున్నాను అంటే, తప్పు, అలా రాకండి అంటూ అరిచి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఆ నెక్లెస్ని అక్కడే పెట్టి వస్తున్న టైంలోనే అక్కడ చోంగ్దామ్ స్కూల్కి యూనిఫామ్ కనిపిస్తుంది. నయాన్కి ఈ స్కూల్లో అడ్మిషన్ రావడం కోసమే వాళ్ళమ్మ ఎన్నో కోట్ల డొనేషన్ కట్టింటుంది. దాంతోపాటు తనకి మంచి మార్క్స్ రావడం కోసమే హేయిన్ని టీచర్ లాగా కూడా పెట్టింటుందన్నమాట. ఆ యూనిఫామ్ని చూసిన వెంటనే చాలా ఆశ కలుగుతుంది హేయిన్కి. దాని గురించి హౌస్ కీపర్ ఇంకా గొప్పగా చెప్పడంతో ఆమెకు కూడా తెలియకుండా ఆ యూనిఫామ్ని తీసుకొని పైకి వెళ్ళి వేసుకొని ఫోటోలు తీసుకుంటుంది. ఆన్లైన్లో అప్లోడ్ కూడా చేసేస్తుంది. అప్పుడే కరెక్ట్గా రోజు రావాల్సిన టైం కంటే నయాన్ ఈరోజు చాలా ముందుగానే వచ్చేస్తుంది. దాంతో వెంటనే ఆ డ్రెస్ విప్పడానికి ట్రై చేస్తుంది కానీ తన మెజర్మెంట్స్ కావు కదా, సో చాలా టైట్గా ఉంటుంది. తీయడానికి చాలా కష్టమవుతూ ఉంటుంది. అంతలో యూనిఫామ్ ఎక్కడా అని వాళ్ళ అమ్మ కబోర్డ్లో వెళ్ళి వెతికి లేదని సాడ్గా తన రూమ్కి వస్తుంది. అంతలో ఆ డ్రెస్ని తీయలేక హేయిన్ తన మంచం కింద వెళ్ళి దాక్కుంటుంది. రూమ్లో కూడా ఆ డ్రెస్ లేదని చాలా సాడ్గా వెళ్తూ ఉన్న టైంలోనే సడన్గా ఫోన్ రింగ్ అవుతున్న శబ్దం వస్తుంది. చూస్తే హేయిన్ ఫోన్ బయటే మర్చిపోయి ఉంటుంది. ఆ ఫోన్ని ఓపెన్ చేసిన వెంటనే అందులో ఇన్స్టాగ్రామ్లో వచ్చిన కమెంట్స్ ఎందుకు వచ్చాయి అని ఓపెన్ చేస్తే అందులో
ప్రొఫైల్లో పెట్టిన ఫోటోలు అవన్నీ చూస్తే ప్రతి ఒక్క ఫోటో తన వస్తువులు వేసుకొని తన రూమ్లోనే దిగి అప్లోడ్ చేసిందన్న విషయం తెలిసి నయాన్కి చాలా కోపం వస్తుంది. చేసేదేమీ లేక హేయిన్ బయటకు వచ్చి ఇలా చేయడం తప్పు, నన్ను క్షమించు అని చాలా రిక్వెస్ట్ చేసుకుంటుంది. అమ్మకి చెప్పకు, నేనే నా పర్సనల్ రీజన్స్ వల్ల జాబ్ మానేస్తున్నాను అంటూ వెళ్ళిపోతాను, ఇంకా లైఫ్లో నీకు కనపడను అని చాలా రిక్వెస్ట్ చేసుకుంటుంది. అందుకు నయాన్ ఒప్పుకొని, సరే కాకపోతే ఒక కండిషన్, నేను చెప్పినట్లు వినాలి, నా హోంవర్క్స్ అన్నీ చేయాలి అంటూ హేయిన్ని తన బానిసలా మార్చుకుంటుంది. అలా ప్రతిరోజు నయాన్ తన హోంవర్క్స్ అన్నీ హేయిన్తోనే చేయించుకుంటుంది. పాపం హేయిన్ ఏమో తన చదువు పక్కన పడేసి తన వర్క్ అయిపోయిన తర్వాత నయాన్ వర్క్ చేస్తూ ఉంటుంది. తను మాత్రమే కాకుండా తన ఫ్రెండ్తో కూడా చేయిస్తూ ఉంటుంది. నిన్ను ఎవరు ఇలాంటి పిచ్చి పని చేయమన్నారు అని వాళ్ళ ఫ్రెండ్ కూడా హేయిన్ని తిడుతుంటుంది. తర్వాత ఇంకొక రోజు షాపింగ్కి తీసుకెళ్ళి తన వస్తువులు బట్టలు అన్నీ హేయిన్తోనే మోయిస్తుంది. తనొక్కటే కాకుండా తన ఫ్రెండ్స్ అందరి ఫోటోలు కూడా తీయమని చెప్తుంది. అలా ఫుల్గా సతాయిస్తూ ఉంటుంది. ఇంకా ఒక రోజేమో ఎగ్జామ్కి కరెక్ట్గా 1 వీకే ఉంది అనగా హేయిన్కి కూడా ఎగ్జామ్స్ వస్తుంటాయి. కానీ నయాన్ వినకుండా తన ఫ్రెండ్స్ హోంవర్క్స్ కూడా చేయమని హేయిన్ని సతాయిస్తుంది. చేసేదేమీ లేక ఇంకా 1 వీకే కదా, లాస్ట్ టైం ఇంకా నేను చేయను అని చెప్పి ఆ బుక్స్ని తీసుకొని వచ్చేస్తుంది హేయిన్. ఇప్పుడు సీన్లో హేయిన్ తన ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతూ ఉంటుంది. ఇంకొంచెం సేపట్లో ఎగ్జామ్ స్టార్ట్ అవ్వబోతుండగా నయాన్ హేయిన్కి కాల్ చేసి ఫుల్గా ఏడుస్తూ ఉంటుంది. నేను ఇప్పుడు ఇంటర్వ్యూ ఇవ్వాల్సిన స్క్రిప్ట్ని ఇంట్లోనే మర్చిపోయి వచ్చాను, అమ్మ ఫోన్ ఎత్తట్లేదు, హౌస్ కీపర్ ఇంట్లో లేదు, డ్రైవర్కేమో ఏం అర్థం కావట్లేదు, ప్లీజ్ ఇంటికెళ్ళి తీసుకురా అని చాలా ఏడుస్తుంది. నాకు కూడా ఇప్పుడు ఎగ్జామ్ ఉంది, నేను వెళ్ళలేను అని హేయిన్ చెప్తున్నా, నువ్వు వెళ్ళకపోతే అమ్మకు జరిగిందంతా చెప్పేస్తాను అని బెదిరించడంతో చేసేదేమీ లేక హేయిన్ వెంటనే పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్తుంది. ఆ స్క్రిప్ట్ పేపర్ని తీసుకొని నయాన్ దగ్గరికి వచ్చేసరికి నయాన్ వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు నవ్వుకుంటూ కనిపిస్తుంది. పైగా వాళ్ళు హేయిన్ గురించే బ్యాడ్గా మాట్లాడుతుంటారు. ఆ అమ్మాయికి ఎగ్జామ్ ఉన్న రోజు ఇలా సతాయించడం కరెక్ట్ కాదు అని వాళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయి అంటే, ఏం పర్లేదు, అలా బీద కుటుంబంలో పుట్టడం ఆమె చేసుకున్న కర్మ, దానికి ఎవరేం చేస్తారు, తను చేసుకున్న దానికి తనే అనుభవించాలి కదా అని నవ్వుకుంటూ ఉంటుంది. దాంతో తనకి చాలా కోపం వచ్చినా తనకి ఎంతైనా ఈ స్క్రిప్ట్ అవసరం కదని తెచ్చిస్తుంది హేయిన్. తెచ్చిచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పి హేయిన్ని అందరి ముందు కావాలనే ఫన్ చేసి ఆ స్క్రిప్ట్ని హేయిన్ కళ్ళ ముందే డస్ట్బిన్లో పడేసి వెళ్ళిపోతుంది. దాంతో హేయిన్కి చాలా కోపం వస్తుంది. వెంటనే వాళ్ళ సార్కి ఫోన్ చేసి, సార్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల నేను ఎగ్జామ్ రాయలేకపోతున్నాను, నా ఒక్కదానికి మళ్ళీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారా అని అంటే, నీకు ఎగ్జామినేషన్ ఇంత ఇంపార్టెంట్ అయినప్పుడు నిన్ను ఎవడు రావద్దన్నాడు స్కూల్కి, అలాంటివేం కుదరవు అని చెప్పి కాల్ కట్ చేసేస్తాడు. దాంతో హేయిన్కి తన గ్రేడ్స్ పడిపోతాయి కాబట్టి చాలా బాధగా అనిపిస్తుంది. ఏడుస్తూ వాష్రూమ్కి వెళ్ళి మొహం కడుక్కుంటున్న టైంలోనే ఈ అమ్మాయి పరిచయం అవుతుంది. ఈ అమ్మాయి వీపు మీద ఈ అమ్మాయి కూడా పూర్ ఫ్యామిలీ నుండి వచ్చింది కాబట్టి అందరికీ సారీ చెప్తున్నట్లు ఒక స్లిప్ని రాసి అట్నిచ్చింటారు. అది చూసిన హేయిన్కి చాలా కోపం వస్తుంది. దాన్ని లాగి చింపి అక్కడి నుండి వచ్చేస్తుంది. దాంతోపాటు నయాన్ మీద కూడా చాలా కోపం రావడంతో తను ఇంటర్వ్యూ ఇస్తున్న టైంలోనే ఒక నీళ్ళ బకెట్ తీసుకెళ్ళి అందరి ముందు నయాన్ తల మీద పోసేస్తుంది. గొప్ప గొప్ప స్కూళ్ళల్లో చదవాలి అని కలలు కనడం కాదు, ముందు నీ క్యారెక్టర్ని నువ్వు డెవలప్ చేసుకో అని తిడుతుంది హేయిన్. అలా మన సెకండ్ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.